Hello, 4th class students. Good morning to all. Open your textbook page number 58. Today we discuss about our third chapter, circles. Okay, do you know circles? Yes, we know the circles in first class and second class, third class and also fourth class. సో సర్కిల్స్ గురించి మీకు అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సర్కిల్ ఏ షేప్లో ఉంటుందన్న రౌండ్ షేప్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. నెక్స్ట్ వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? కాయిన్, ప్లేట్, బ్యాంగిల్, వీల్, మూను, ఇవన్నీ కూడా సర్కిల్ షేప్కి ఎగ్జాంపుల్స్ నాన్న. ఓకే, సర్కిల్స్ గురించి ఇంకా కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ ఫోర్త్ క్లాస్లో మీరు నేర్చుకుంటారు. సో చూడండి, సర్కిల్ డెఫినేషన్, సర్కిల్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటని చూద్దాం. సో చూడండి, సర్కిల్ అంటే ఏంటి, డెఫినేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫిక్స్డ్ పాయింట్లో నుంచున్నాను అన్న. ఓకేనా, ఫిక్స్డ్ ఒక పాయింట్లో నేను ఇక్కడ ఈ స్పాట్లో నేను ఉంచున్నాను. నాకు కొన్ని బెలూన్స్ కావాలి. ఓకేనా, నాకు కొన్ని బెలూన్స్ కావాలి. ఓకే, నేను ఏం చేశానంటే కొంత డిస్టెన్స్ పెట్టుకున్నాను. 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక బెలూన్ నేను ఉంచుకున్నాను. నాకు ఇంకా ఎక్కువ బెలూన్స్ కావాలి. ఒకవేళ పైన ఇంకా కింద బెలూన్స్ అరేంజ్ చేసుకుందామంటే నాకు ఈక్వల్గా కావాలి, ఈక్వల్ లెంత్లో కావాలి బెలూన్స్. అప్పుడు ఏం చేస్తానంటే నేను 30 సెంటీమీటర్ స్కేల్తో అలా మొత్తం చుట్టూరా ఇలా బెలూన్స్ అనేవి నేను అమర్చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాట్స్ని ఇలా జాయిన్ చేస్తే ఏం ఫామ్ అయింది నాన్న? మనకి షేప్ సర్కిల్ ఫామ్ అయింది. అంటే సర్కిల్ డెఫినేషన్ మీకు అర్థమైపోయింది. చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ through a fixed point to fixed distance is called a circle. A collection of points through a fixed point to fixed distance is called a circle. అంతేనా డెఫినేషన్? అర్థమైందా? మీకు ఎగ్జాంపుల్కి అలా చెప్పాను, చూడండి ఒకసారి. ఇంకోటి చెప్తున్నాను చూడండి. కట్ ఆఫ్ ఏ రౌండ్ షేప్ ఫ్రమ్ ఏ పేపర్. మీరు ఏదైనా ఒక పేపర్ మీద ఏం చేస్తారంటే యూ కెన్ యూజ్ ఎనీ రౌండ్ ఆఫ్ ప్లేట్, టంబ్లర్, సీడీ, బ్యాంగిల్. ఒక బ్యాంగిల్ తీసుకోండి, లేకపోతే మీకు బ్యాంగిల్ ఈజీగా ఉంటుంది కదా. ఒక పేపర్ మీద బ్యాంగిల్ తీసుకోండి. ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద పేపర్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్మ్లీ. ట్రేస్ ద అవుట్లైన్ గీయండి. ఆ బ్యాంగిల్కి బయట అవుట్లైన్ డ్రా చేయండి, దాన్ని కట్ చేయండి. కట్ చేస్తే మనకి ఏ షేప్ వస్తుందన్న? సర్కిల్ షేప్ వస్తుంది. ఓకేనా, అలాగేనా చూడొచ్చు. సర్కిల్ డెఫినేషన్ ఏంటమ్మా? ఏ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఇట్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఫిక్స్డ్ పాయింట్, ఓకేనా, ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్, ఎంతో కొంత డిస్టెన్స్ తీసుకుని ఆ పాయింట్స్ మనం పెట్టుకుంటాం కదా, ఆ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్, ఆ పాయింట్స్ అన్నిటినీ కూడా జాయిన్ చేస్తే మనకు ఆ వచ్చే షేపే సర్కిల్ అనమాట. ఓకేనా, సో సర్కిల్లో మిడిల్ డాట్, సెంటర్ ఒక డాట్ పెట్టుకుంటాం కదా మనం. ఫస్ట్ ఫిక్స్డ్ పాయింట్ ఇదే కదా, దీన్ని ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ నోన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటారన్నా? సెంటర్ అంటారు. సర్కిల్కి ఇది సెంటర్ అనమాట. దీన్ని ఎలా మెజర్ చేస్తారు? క్యాపిటల్ ఓతో మెజర్ చేస్తారు. ఓకేనమ్మా, సర్కిల్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఫిక్స్డ్ పాయింట్ ఉంటే వాటిని ఏమంటాం? సెంటర్ ఆఫ్ ద సర్కిల్. దాన్ని క్యాపిటల్ ఓతో మనం మెజర్ చేస్తాం. ఇది సెంటర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డయామీటర్. ఫోల్డ్ ఇట్ ఇంటూ హాఫ్. మనకు ఒక తీసుకున్నాం కదా, ఒక పేపర్ మీద మీకు చెప్పాను కదా సర్కిల్ షేప్ వచ్చిందా. సో ఆ సర్కిల్ షేప్ని ఫోల్డ్ చేస్తే ఓపెన్ ద పేపర్, ద లైన్ ఫార్మ్డ్ అలాంగ్ ద ఫోల్డ్ కట్స్ ద సర్కిల్ ఎగ్జాక్ట్లీ ఇంటూ హాఫ్. ఫోల్డ్ చేస్తే హాఫ్ కింద మనకి ఇలా ఫోల్డ్ చేస్తే హాఫ్ ఎగ్జాక్ట్గా లైన్ వస్తుందా. ఈ లైన్నే డయామీటర్ అంటారు నాన్న. ఓకేనా, ఈ లైన్నే డయామీటర్ అంటారు. ద లైన్ సెగ్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద బౌండరీ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ నోన్ యాజ్ ద రేడియస్. ఇలాగ ఫిక్స్డ్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ ఉందా, ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఏదో ఒక లైన్, ఏదో ఒక పాయింట్కి, ఇప్పుడు ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఎన్ని పాయింట్సే కదా. సో ఏ పాయింట్కైనా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, సెంటర్ నుంచి ఏ పాయింట్కైనా ఇలాగ లైన్స్ డ్రా చేస్తే ఆ లైన్ని రేడియస్ అంటారు. ఓకేనా, రేడియస్. డయామీటర్ ఏమో స్మాల్ డి రిప్రజెంట్ చేస్తాము, రేడియస్ ఏమో స్మాల్ ఆర్, రేడియస్ అంటారు. ఓకేనన్నా, మనం ఇప్పుడు ఈ పేజ్లో ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ సర్కిల్, నెక్స్ట్ సర్కిల్లో పాయింట్ని మనం ఏమంటాము? సెంటర్ అంటాము. సెంటర్ని ఓతో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ డయామీటర్ అంటే ఏంటి? హాఫ్ ఆఫ్ ద లైన్. సర్కిల్లో హాఫ్ ఆఫ్ ద ఈ లైన్ని డయామీటర్ అంటారు, డీతో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ రేడియస్ అంటే ఏంటి? ఈ పాయింట్ నుంచి ఆ డిస్టెన్స్కి ఏ పాయింట్కైనా సరే ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ని రేడియస్ అంటారు. ఓకే, నెక్స్ట్ పేజ్ చూడమ్మా. సర్కంఫరెన్స్ అంటే ఏంటి? ద బౌండరీ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ నోన్ యాజ్ ద సర్కంఫరెన్స్. సర్కిల్కి బయట బౌండరీ ఉంటుంది చూడమ్మా, ఈ బౌండరీనే సర్కంఫరెన్స్ అంటారు. ఓకేనా, సర్కంఫరెన్స్.
నెక్స్ట్ ఆర్క్, పార్ట్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ కాల్డ్ అన్ ఆర్క్. సో సర్కంఫరెన్స్లో ఉన్న ఒక పార్ట్నే ఆర్క్ అని అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదంతా సర్కంఫరెన్సే కదా, ఈ బౌండరీ అంతా కూడా సర్కంఫరెన్సే. ఈ సర్కంఫరెన్స్లో ఉన్న ఒక పార్ట్ని, దట్ మీన్స్ పీక్యూఆర్, ఈ పిఎస్ఆర్, ఒక పార్ట్నే మనం ఆర్క్ అని అంటారు. సో చూడండి, రేడియస్, మళ్ళీ రేడియస్ చెప్పుకుందాం చూడండి. ఎనీ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్ ఈజ్ నోన్ యాజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇదిగోండి చూడండి, మనకి రేడియస్లు ఇన్నే లైన్స్ ఉండాలి మనకి ఏం చెప్పలేండి అన్న, మన ఇష్టం. ఆ సర్కిల్ మీకు ఎన్ని వీలుగా ఉంటే అన్ని గీతలు గీసుకోవచ్చు. ఈ ప్రతి లైన్ని కూడా రేడియస్ అంటాము. ఓకేనా? ఈ పాయింట్, సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ వచ్చిన ఈ ఫిక్స్డ్ పాయింట్స్, ఈ పాయింట్స్కి ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పక్కన ఉన్న ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మనం జాయిన్ చేస్తే ఆ లైన్ సెగ్మెంట్ని ఏమంటాము? రేడియస్ అంటారు. హియర్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఓ కదా, అక్కడ నుంచి ABCDEFGHI వరకు ఉంది కదా. సో ఓఏ రేడియస్ అవుద్ది, ఓబీ రేడియస్ అవుద్ది, ఓసీ అవుద్ది, ఓఈ అలాగా ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనం ఏదైతే లైన్ గీస్తామో ఆ లైన్స్ అన్నీ కూడా రేడియస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్డ్, ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈస్ కాల్డ్ ద కార్డ్. ఫిక్స్డ్ పాయింట్ నుంచి లైన్ డ్రా చేస్తే రేడియస్ అంటాము. అలా కాకుండా మనం చుట్టూరు డాట్స్ ఉంటాయి కదా, ఒక డాట్ నుంచి ఇంకో డాట్కి ఒక లైన్ గీసుకుంటే దాన్ని కార్డ్ అని అంటారు. ఓకేనా? ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఇలా లైన్ డ్రా చేస్తే దీన్ని రేడియస్ అంటారు. ఈ పాయింట్ దగ్గర నుంచి లైన్స్ డ్రా చేస్తే, ఇలా పాయింట్తో సంబంధం లేకుండా మనకున్న చుట్టూ ఉన్న పాయింట్స్లో ఏ 2 పాయింట్స్ అయినా మనం జాయిన్ చేసుకుంటే దాన్ని కార్డ్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ పాయింట్ ఉంది, ఇక్కడ బి పాయింట్ ఉంది అనుకోండి, ఈ రెండింటిని జాయిన్ చేశారు, ఇది కార్డ్ అవుతుంది. సో ఇక్కడ పి ఉంది, ఇక్కడ క్యూ ఉంది, అలాగే ఎలాగైనా సరే ఒక 2 పాయింట్స్ విడివిడిగా మనం 2 పాయింట్స్ ఇలా జాయిన్ చేసుకుంటే వాటిని కార్డ్ అని అంటారు. సెంటర్లో నుంచి జాయిన్ చేసి దాన్ని రేడియస్ అంటారు. నెక్స్ట్ డయామీటర్ అంటే ఏంటి చెప్పుకున్నా కదా. డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ కార్డ్ దట్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్. ఇదే చూడండి, లాంగెస్ట్ కార్డ్ అవుతుంది, అది డయామీటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గీసుకుంటూ వెళ్తాం మనం, ఈ లైన్స్ అన్నిటిలోనూ చూడండి, ఈ లైన్స్ అన్నిటిలోనూ ఇదే కదా లాంగెస్ట్. ఇటు తీసుకున్న ఈ సెంటర్ నుంచి ఈ మధ్యలో పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ సెంటర్ నుంచి పాస్ అవుతూ ఏది లాంగెస్ట్ లైన్ అవుతుందో, కార్డ్ అవుతుందో దాన్ని డయామీటర్ అంటారు నన్ను. సో ఇటు నుంచి అంటే మిడిల్లోదే లాంగెస్ట్ అవుతుంది కదా, మిగతా అన్నిటి మీద ఇదే మిడిల్దే కదా లాంగ్. ఇలా చూసుకున్న హాఫ్ మిడిల్లోదే లాంగ్ అవుతుంది, దాన్నే డయామీటర్ అంటారు. ఈ హాఫ్ ఆఫ్ ద పాయింట్ నుంచి హాఫ్ ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ని మనం డయామీటర్ అంటారు. అంటే డయామీటర్ అంటే 2 ఇంటూ రేడియస్ కూడా అనొచ్చు. చూడండి, డయామీటర్ ఫార్ములా 2 ఇంటూ రేడియస్. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి లైన్ డ్రా చేస్తే రేడియస్ అనుకున్నాం కదా మనం. సో ఇదొక రేడియస్, ఇదొక రేడియస్ అంటే 2 ఇంటూ రేడియస్ చేస్తే మనకి డయామీటర్ వచ్చేస్తుంది. సో డయామీటర్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ రేడియస్. సెమీ సర్కిల్, ఏ డయామీటర్ కట్స్ ఏ సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ హాల్స్ నోన్ యాజ్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే డయామీటర్ కట్స్ 2 హాఫ్స్ కింద మనం ఇక్కడ కట్ చేస్తే డయామీటర్ ఫామ్ అవుతుంది కదా. డయామీటర్ ఇలా చేస్తే 2 హాఫ్స్ కింద కట్ అవుతుంది కదా. సో దీన్నే సెమీ సర్కిల్ అంటారు నాన్న. ఇది ఈ చాప్టర్ యొక్క మొత్తం బ్రీఫ్గా చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఎక్సైజ్ చూద్దాం చూడండి. లెట్ us search కలర్ ద పాలిగన్స్ ఎల్లో అండ్ ద సర్కిల్స్ రెడ్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో పాలిగన్స్కి ఏమో ఎల్లో కలర్ వేయాలంట, సర్కిల్స్కి ఏమో రెడ్ కలర్ వేయాలంట. సర్కిల్స్ అంటే మీకు సర్కిల్స్ ఈజీగా ఉంటుంది కదా. ఫస్ట్ వేసేయండి రెడ్ కలర్, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, ఇది ఈ 3 డయాగ్రామ్స్కి రెడ్ కలర్ వేసేయండి. మిగతా సర్కిల్స్ కాదు, దాని సర్కిల్ షేప్లో లేవు, రౌండ్గా లేవు, చూడండి ఓవెల్ షేప్స్లో ఫామ్ అయినాయి. సో ఇవి కాదు, ఓన్లీ ఇవి 3 సర్కిల్స్. సో వీటికే రెడ్ కలర్ వేసేయండి. నెక్స్ట్ పాలిగన్స్ అంటే ఏంటమ్మా? పాలిగన్స్ అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్, ఒక క్లోజ్ చేసి ఉండాలి, ఓపెన్ అయ్యి ఉండకూడదు, క్లోజ్ చేసి ఉండి అది ఫ్లాట్గా ఉండాలి, లైన్ సెగ్మెంట్స్ ఉండాలి, అంటే ఇలా లైన్స్ ఉండాలి. ఓకేనా? ఇలా కర్వ్డ్గా ఉండకూడదు. సర్కిల్ అంటే ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్. కానీ పాలిగన్స్ అనేవి లైన్ సెగ్మెంట్ ఉండాలి, లైన్స్ ఉండాలి, క్లోజ్ అయిపోయి ఉండాలి. అవి ఎన్ని సైడ్స్ ఉన్నా పర్లేదు, కానీ క్లోజ్ అయిపోయి ఉండాలి, ఫ్లాట్గా ఉండాలి, ఇవన్నీ కూడా లైన్ సెగ్మెంట్లు అయి ఉండాలి. అలాంటి వాటినే పాలిగాన్స్ అంటారు. అలాంటివి నాకు చూడండి, ఇవి నేను ఎల్లో కలర్ వేసినవి అన్నీ కూడా పాలిగాన్సే. సో కలర్ వేయండి. ఇది కాదు నాన్న, ఇది లైన్ సెగ్మెంట్ కాదు కదా. సో ఇవన్నీ కర్వ్డ్ ఉండవు, ఇది కర్వ్డే, ఇవన్నీ కర్వ్డే, ఇది కూడా కర్వ్డే, వంకరగా ఉంది కదా. సో ఇవన్నీ కూడా కాదు, లైన్ సెగ్మెంట్ ఉండాలి, ఫ్లాట్గా ఉండాలి, క్లోజ్ చేసి ఉండాలి. అలాంటి వాటిని పాలిగాన్స్ అంటారు. సో నేను వేసిన ఎల్లో కలర్ వాటన్నిటికీ కూడా మీరు ఎల్లో కలర్ వేయండి పాలిగాన్స్కి, సర్కిల్స్కి ఏమో రెడ్ కలర్ వేయండి. నెక్స్ట్ 62 పేజ్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఏ నుంచి ఎఫ్ వరకు బ్లాంక్స్ ఉన్నాయి, ఫిల్ చేద్దాం. ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఈజ్ కాల్డ్, ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ని ఏమంటారన్నా? సర్కిల్ అంటారు. A simple closed curve is called a circle. The boundary of a circle is called a boundary of circle ఏమంటారు? Circumference అంటారు. A dash joins any 2 points on the circumference of the circle. Diameter.
డయామీటర్. అన్ ఆర్క్ ఈజ్ డాష్ ఆఫ్ ద సర్కంఫరెన్స్. ఆర్క్ అని సర్కంఫరెన్స్లో ఒక పార్ట్. సో పార్ట్, పిఆర్టీ, పార్ట్. డాష్ ఈజ్ ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ సర్కిల్. లాంగెస్ట్ కార్డ్ ఏంటి సర్కిల్కి? డయామీటర్. డాష్ జాయిన్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు ఎ పాయింట్ ఇన్ ద సర్కంఫరెన్స్. సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి ఒక లైన్ రాజు, దాన్ని ఏమంటాము? రేడియస్. సో సర్కిల్, సర్కంఫరెన్స్, డయామీటర్, పార్ట్, డయామీటర్, రేడియస్. ఇవి నన్న వీటి ఆన్సర్స్. సో మీరు ఫస్ట్ రోమ్ను, సెకండ్ రోమ్ను కూడా మీ టెక్స్ట్ బుక్లోని, మీ వర్క్ బుక్లో కూడా చాలా నీట్గా ఫిల్ చేయండి. వాటితో పాటు ఒకసారి సర్కిల్ డెఫినేషను, సర్కంఫరెన్స్ అంటే ఏంటి, ఆర్క్ అంటే ఏంటి, రేడియస్ అంటే ఏంటి, కార్డ్ అంటే ఏంటి, డయామీటర్ అంటే ఏంటి, సెమీ సర్కిల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఈ చాప్టర్ అంతా ఒకసారి చదవండి. ఈ డయాగ్రామ్స్ అన్నీ కూడా చూడండి, చదవండి. అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.